Hey guys, welcome back to our YouTube channel. సో స్కూల్ ఇంకొక 3 డేస్లో ఓపెనింగ్ అనమాట. హరినికి కొంచెం చిన్న లైక్ స్టేషనరీ స్టఫ్ కావాలి, దానికోసం ఇప్పుడు మేము విద్యాకి వెళ్తున్నాము. అండ్ దాంతోపాటు బ్యాగ్ కూడా తీసుకోవాలి. హరినికి ఒక బ్యాగ్ కొనాలి, ఇంకా బాటిల్ అవి అయితే నేను అమెజాన్లో ఆర్డర్ పెట్టాను. సో అవన్నీ కూడా వచ్చేస్తాయి. ఈలోపు మేము ఏమేమి చేస్తున్నాం, బ్యాక్ టు స్కూల్ ప్రిపరేషన్స్ హరినివి ఎలా జరుగుతున్నాయి అని చెప్పి ఈ వీడియో అయితే చేస్తామన్నమాట. హోంవర్క్స్ అయితే అన్నీ అయిపోయి, ఓన్లీ ఒకటి పెండింగ్ ఉందని చెప్పారు. సైన్స్ రాయాలి. అది ఎందుకంటే అది ప్లాంట్స్ గ్రోయింగ్ చేస్తాము. లేదు, అవి ఇక్కడ వేస్తాము చూసేయండి. సో ఆ సైన్స్ ప్రాజెక్ట్కి సంబంధించింది చాలా, అది ముందు నుంచి ప్రిపేర్ చేసాం. అది ఎండ ఎలా వచ్చిందో కూడా నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. వీటికి సంబంధించింది ఒక చార్ట్ కూడా కావాలి అంటే, సో అవన్నీ చూసుకోవడానికి ఒకసారి విద్యాకి వెళ్ళి వచ్చేద్దాం, పక్కనే కాబట్టి. సో ఏమేమి తీసుకొని వచ్చాము, ఏంటి మా అవన్నీ ఏం ప్రిపరేషన్స్ జరిగాయి, బ్యాక్ టు స్కూల్ ప్రిపరేషన్స్. అండ్ చాలామంది స్టేషనరీ బ్లాగ్ చేయమని అడుగుతూ ఉంటారు. అది చేయడం కష్టం కాబట్టి నేను ఇది బ్యాక్ టు స్కూల్ ఎలా ప్రిపేర్ చేసుకుంది హరిని, హోంవర్క్స్ ఎలా చేసింది, ఏమేం చేసింది హాలిడేస్లో ఉన్నది కూడా నేను మీకు చూపిస్తాను. దాని తర్వాత ఇవాళ దీన్ని వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర కూడా డ్రాప్ చేయాలి. బికాజ్ వాళ్ళ ఫ్రెండ్, దీని బెస్ట్ ఫ్రెండ్ కియారా అని చెప్పి మీరు చాలాసార్లు విను. సో తను నా బెస్ట్ ఫ్రెండ్, మేము కలిసి తింటాము, అవును, కలిసి తన్నులు కూడా తింటారు, కలిసి క్లాస్లో కంప్లైంట్స్ కూడా వస్తుంటాయి అనమాట. సో తను ఇప్పుడు యూఎస్ వెళ్ళిపోతుంది ఎందుకంటే వాళ్ళ డాడీకి జాబ్ ఉంది. సో వాళ్ళు యూఎస్ షిఫ్ట్ అవుతున్నారు అనమాట. సో దానికోసం ఇవాళ ఒక పార్టీ అయితే హోస్ట్ చేశారు కియారా వాళ్ళు. లైక్ మనం లాస్ట్ టైం ఒకసారి కిడ్స్ పార్టీ అని మన ఇంట్లో హోస్ట్ చేసినట్టు, వాళ్ళు కూడా ఇప్పుడు మార్నింగ్ 11-11:30 అలా డ్రాప్ చేస్తే ఈవినింగ్ మళ్ళీ 4కి వస్తుంది. సో ఫస్ట్ అయితే ఈ షాపింగ్ చేసుకొని ఫినిష్ చేసి పంపించేసి ఈవినింగ్ మేము ఏమేమి తీసుకున్నాం, బ్యాక్ టు స్కూల్ ప్రిపరేషన్స్ ఎలా అవుతుందో అన్నీ కూడా చూపిస్తేస్తాను. అండ్ ఈలోపు వాళ్ళ ఫ్రెండ్స్తో వెళ్ళొచ్చింది కాబట్టి ఇక్కడ ఆ ఫొటోస్ కూడా వేస్తాను, చూసేయండి. బాగుంది, కలర్ కూడా బాగుంది, నైస్ నైస్. ఇప్పుడు కలర్ పెన్సిల్స్ నీకెందుకు ఇది తీసుకో, ఫ్రంట్ బ్యాక్ ఏంటిది అలా ఉంచట్లేదు హరిని, అన్ని వేస్ట్ చేస్తున్నావు. కూల్ కంటావు, ఇక్కడే ఓపెన్ చేస్తావు. తీసుకున్నాడు బ్యాగ్ ఒకటి సెలెక్ట్ చేసుకుందాం. ఇంకా వద్దా వద్దా, నో చెప్పు, వద్దైతే నో చెప్పు, నో. ఇది ఎంత భయపడుతుందో, పావు కాదు, మేదాంష్ హాయ్ గైస్ చెప్పు నాన్న. మేదాంష్ ఇచ్చుడు 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 హాయ్ గైస్ చెప్పు. మళ్ళీ హాయ్ గైస్ చెప్పు నాన్న. హాయ్ గైస్. ఆహా, అలా వాళ్ళు చేశారని నువ్వు కూడా అలా చేస్తున్నావా? అరే దీన్ని బ్యాగ్ సర్దుద్దామంటే ఎందుకు రాకెళ్ళికావు? అవి నావన్నీ నా ఫేవరెట్ కలర్స్. సో ఇప్పుడు స్కూల్ రీఓపెనింగ్ది ఉందన్నమాట మాకు దుకాణము. ఆ దుకాణం కొంచెం మెస్సీగా కూడా ఉంటుంది, ఏమనుకోకండి. ఎందుకంటే వీడు అసలు చూడండి, చూసారా ఇది చూసారు ఏం కిందికి నువ్వు ఐస్ క్రీమ్ తిని వచ్చావా? ఎట్లా కొడతాను చూడు.
సరే ఇది అయిపోయాక నీకుందాగు చూడండి. ఇది నేను యాక్చువల్లీ పడేద్దాం అనుకుంటే తీసుకొని ఏరుకొని ఇట్లా పెట్టుకుందనమాట క్లీనింగ్ చేసుకొని. ఎందుకంటే మా ఇంట్లో ఎంత చెత్త ఉన్నా కూడా ఇంకా చెత్తలో చెత్త చేర్చడంలో హరిణికి ఫస్ట్ ర్యాంక్ ఇవ్వచ్చు. ఇది అవసరం లేదు కాబట్టి సరిపోయింది. సో ప్రాజెక్ట్స్ ఉన్నాయి దాంట్లో, దీంట్లో పెట్టు వాడి దగ్గర తీసుకొచ్చి. సో లాస్ట్ ఇయర్ బ్యాగ్ ఇది హరిణిది. ఎట్లా అయిపోయింది చూడండి. ఎట్లయిపోయింది బాగుంది. ఎట్లయిపోయింది అంటే మాకైతే మొత్తం బ్యాగ్ చినిగిపోయి ఊడిపోయినా కూడా అదే బ్యాగ్ తీసుకెళ్లే వాళ్ళం స్కూల్కి. ఇప్పుడు జనరేషన్ పిల్లలకి అర్థం కావట్లేదు అప్పట్లో మేము ఎలా ఉండేవాళ్ళము. సమ్ టైమ్స్ ఎప్పుడైనా ఆ బ్యాగ్ వాష్ చేసినప్పుడు ఈ బ్యాగ్ వాష్ చేసినప్పుడు ఆ బ్యాగ్ తీసుకెళ్తుంది అని చెప్పి పొద్దున్న మేము షాపింగ్కి వెళ్ళినప్పుడు తీసుకున్న బ్యాగ్ ఇదన్నమాట. మీకు ఒకటి చెప్పనా, ఫస్ట్ క్లాస్లో ఇదే కంపెనీ, సెకండ్ క్లాస్లో ఇదే కంపెనీ, థర్డ్ క్లాస్లో కూడా ఇదే కంపెనీ. ఇది బాగుంది ఎందుకంటే పాడవ్వట్లేదు. ఎవడైనా పెడతాడా హరిని? దేనికి పెట్టావు దీంట్లో? అంటే నాకు కళ్ళ ముందు కనిపించొద్దు సామాన్లు అనగానే అక్కడక్కడ సర్దేస్తూ ఉంటాడు. వీడేమో కెలుపుతా ఉన్నాడు. మళ్ళీ నేనంతా సర్దాలి. నా గూడు చెగిరింది, నా గూడు పగిలింది. సో పాటలు వస్తున్నాయి. ఇప్పుడు హోంవర్క్ చెక్ చేసినప్పుడు నీ చెంప అయితే పగులుతుంది 100%. అయితే ఈ కొత్త బ్యాగ్ ఇప్పుడు సర్దడానికి దీంతో పాటు నేను అన్ని కొనలేదండి. కొన్ని దాని బర్త్డే టైంలో గిఫ్ట్స్ వచ్చాయి కదా, లాస్ట్ మొన్న 8th బర్త్డే టైంలో గిఫ్ట్స్. ఆ గిఫ్ట్స్లో నుంచి కొన్ని తీస్తున్నాం అనమాట. అయితే ఈ బాటిల్ నేను తెప్పించాను. బాటిల్ నేను అమెజాన్ నుంచి తెప్పించాను అనమాట. ఇది ఇన్సులేటెడ్ది, లైక్ హాట్ వేస్తే హాట్, కూల్ వేస్తే కూల్ ఉంటుంది. అండ్ ఇదైతే మీకు తెలుసు మా గుడ్డు బర్త్డేకి రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చిన దాంట్లో నేను హరిణికి పింక్ బాగుంటుంది సింపుల్ అండ్ క్యూట్గా అని చెప్పి ఇది పిక్ చేసి పక్కకు పెట్టాను. ఇందులో బాటిల్ పడుతుందా లేదా చూడాలి. నైస్ పట్టేసింది. కొన్ని బాక్సెస్ 2 బ్యాగ్కి మ్యాచింగ్ అని చెప్పి నేను 2 ఇది ఇంట్లో ఉండింది, ఇది తెప్పించాను. సో ఇది ఇంకొకటి కూడా ఉండింది, అది కూడా ఓపెన్ చేయలేదు. మొత్తం దీని 8th బర్త్డేకి గిఫ్ట్స్ వచ్చాయి కదా, దాంట్లో అన్బాక్సింగ్, దాంట్లో కొన్ని కలర్ పెన్సిల్స్ అవన్నీ కూడా ఇప్పుడు ఓపెన్ చేసి ఇప్పుడు స్కూల్ టైంలో వాడదామని తీసాను. నాకు ఇది బాగా నచ్చింది. ఇదైతే నాకు బాగా నచ్చింది, మీకు చూపిస్తాను. ఇది కొత్త మోడల్ బ్యాగ్ లాగా ఉంటుంది. ఇదిగోండి, ఇక్కడ ఒక స్టోరేజ్, ఇక్కడ పెట్టుకోవచ్చు, ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు. ఇది మనకి అమెజాన్లో 300 250 ఎంతో ఉందండి. మీరు కూడా కావాలంటే చూసి కొనుక్కోవచ్చు. కానీ స్కూల్కి ఇలాంటివి తెయొద్దని చెప్తారు. వీళ్ళు తీసుకెళ్ళి తన్నులు తినాలి అనుకుంటే వాళ్ళ ఇష్టం. చాలా మంది వరకు స్కూల్లో తెస్తేనే నేను కూడా తీసుకెళ్తున్నా. నువ్వు తీసుకెళ్ళి అక్కడ షో చేయి, అప్పుడే రాగానే బయటికి ఇసురుతా. సో ఇప్పుడు ఆ కలర్ స్కెచ్ పెన్స్ ఎందుకు స్కూల్కి నీకు? మ్యామ్ తెమ్మన్నారు. సో ఒకటి స్టేషనరీ థింగ్స్ లైక్ పెన్సిల్, ఎరేజర్ రెగ్యులర్గా యూజ్ చేసేదానికి, ఇంకొకటి స్కెచ్ పెన్స్ అండ్ కలర్ పెన్సిల్స్ పెట్టుకోవడానికి. బికాజ్ వీళ్ళకి మొత్తం ఆర్ట్ పీరియడ్ అని ఒకటి ఉంటుంది. నాకు ఈ బాక్సెస్ నచ్చి నేను అమెజాన్లో తెప్పించాను. నాకు ఇవి క్యూట్గా అనిపించింది. ఎందుకంటే ఏమన్నా పెట్టొచ్చు వీళ్ళకైనా స్నాక్స్ లాగా అయినా చెప్పి. అండ్ ఇది మనం ఓవెన్లో కూడా ఓవెన్ సేఫ్ అన్నమాట, యూజ్ చేసుకోవచ్చు. నాకు క్యూట్ అనిపించింది ఇది. చిన్న చిన్న స్నాక్స్ పెట్టాలి అంటే లైక్ సరిపోద్ది కదా చిన్న వాటికి అని చెప్పి. స్ట్రాబెర్రీ కెలిగేసేలా ఎందుకురా, కాసేపు పడుకోవచ్చు కదా. ఇప్పుడు బ్యాగ్, ఈ కలర్ పెన్సిల్స్ అమెజాన్లో మీరు కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు. కానీ నేను అమెజాన్లో పెట్టుకోలేదు. నేను బయటకు వెళ్ళినప్పుడు నాకు క్రాక్స్ వల్ల దొరికింది, సరే అని చెప్పేసి తీసుకున్నా. నాకు ఇంటికి వచ్చాక తెలిసింది స్మెల్ సో గుడ్. ఇది ఏ ఫ్లేవరో మీకు చెప్తాను. క్యాండీ చీక్. అంత ఫ్లేవర్స్ అవి అవసరం లేదు. స్కెచ్ పెన్సిల్స్, కలర్ పెన్సిల్స్ 10 రూపాయలు పెట్టి కొంటే దేనికైనా యూజ్ అయ్యేలాగా ఉంటే సరిపోతుంది. స్మెల్ వచ్చిందా ఇది వచ్చిందా అంత అవసరం లేదు. ఇది కూడా బాగుంది, ఇది ఇద్దాం అనుకున్నా కానీ అంత అవసరం లేదు. ఇది ఆల్రెడీ ఓపెన్ చేసా కాబట్టి ఇది ఓపెన్ చేసేస్తున్నా. ఇది నెక్స్ట్ టైం వాడతాను, లేదంటే ఎవరికైనా ఇది కూడా గిఫ్ట్ ఇచ్చేస్తాను. ఇది కూడా నేను అమెజాన్ నుంచి తెప్పించాను మేధాంష్ కోసం. లైక్ బయటికి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా నేను బనానా క్యారీ చేస్తాను వీడి కోసం. సో అది ఏంటంటే ఒక్కొక్కసారి తినిపించకపోతే ఇంటికి వచ్చేసరికి నల్లగా అయిపోతూ ఉంటుంది, పండిపోతుంది అనమాట. సో అందుకే ఇది ఉంటే మాత్రం ఆ బనానా సేఫ్గా ఉంటుంది, నలగకుండా కూడా ఉంటుంది కదా అని చెప్పేసి ఇది కూడా నేను అమెజాన్లో ఆర్డర్ చేశాను. నాన్నతో రాయించుకున్నావా స్కూల్ డైరీలో? ఎవరిది డైరీ? నాదా? ఎవరిది డైరీ? మరి ఏం రాయించాలని అడుగుతావే? హరి, నీకు ఇప్పుడు ఉంటుంది చూడు, వీడియో అయిపోయాక నీకు 100% క్లాస్ ఉంది. హరిని ఏమేం చదివావు? 12 టేబుల్స్ వరకు చదువుకున్నావా? చదువుకున్నా. అడుగుతా, చెప్తాను ఈ సంగతి. సో ఇప్పుడు హరిని బుక్స్తో పాటు అండ్ కొన్ని హోంవర్క్స్ కూడా చేసిందనమాట, ప్రాజెక్ట్ వర్క్స్. సో సెకండ్ ఫినిష్ అయిపోయి 3rd క్లాస్ కూడా 1 month స్కూల్ జరిగిందనమాట ఆఫ్టర్ సమ్మర్ హాలిడేస్. సో ఆ 3rd క్లాస్ సిలబస్కి సంబంధించి వాళ్ళకి హోంవర్క్స్ ఇచ్చారు, సమ్మర్ హోంవర్క్స్. సో
సో దిస్ ఈజ్ లైక్ కంప్యూటర్ ప్రాజెక్ట్ వర్క్. మొత్తం ఈసారి నేను ఎక్కువ హెల్ప్ చేయలేదు, మొత్తం ట్యూషన్ మ్యామ్ హెల్ప్ చేశారు. ఈసారి నేను కొంచెం మంచిగా రిలాక్స్ అయ్యా, ఎందుకంటే వీడితో కుదరట్లేదు అని చెప్పేసి. ఇదేంటి విడిగా ఉంది పేపర్? అది విడిగానే ఉండాలంట మ్యామ్ చెప్పారు. అండ్ ఇది ఇంగ్లీష్ది. సో ఇలా మొత్తం పిల్లలతోనే ప్రాజెక్ట్ వర్క్స్ లాగా చేయించారు, లైక్ స్టోరీ టైమ్ అండ్ సోషల్, సమ్మర్ ఫన్ విత్ రెస్పెక్ట్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అంట. సో వీళ్ళకి ఏదో చెప్పారు. అండ్ ట్రీ, రెస్పెక్ట్ ట్రీ, నైస్. అండ్ హెల్పింగ్ ఎట్ ద కిచెన్, హెల్పింగ్ ఎట్ కిచెన్. సో హరిని నాకు హాలిడేస్లో హెల్ప్ చేసింది, ప్రిపేరింగ్ రాగి మాల్ట్ ఫర్ మై బ్రదర్, ఓ మై గాడ్. అండ్ హెల్పింగ్ ఎట్ హోమ్ మేకింగ్ మ్యాంగో జ్యూస్, నైస్. ఇదేంటిది? మేకింగ్ రాగి అండ్ బీట్రూట్ చపాతీ ఫర్ మై డాడ్. అది బీట్రూట్ పూరి నేను పూరే నీకు దండం. ఇంకొక సైన్స్ ప్రాజెక్ట్ ఉందన్నమాట. ఇదేంటి హరిని? ఇదేమో చేసావు? మ్యామ్ రాసారా నువ్వు రాసావా? అమ్మా ఏంటి మ్యామ్ నాకు చెప్పేసి వెళ్ళారు, నేనే రాసా. సో హిందీది, హిందీ అయితే నువ్వు రాయలేదు హరి, నేనే రాసా. నువ్వే రాసావు, ఎందుకంటే హ్యాండ్ రైటింగ్ తెలిసిపోతుంది. ఇది మ్యాథ్ది, మై సమ్మర్ మనీ డైరీ. దీంట్లో మొత్తం ఇవన్నీ ఇప్పుడు రేపు సబ్మిట్ చేస్తే వీటన్నిటికీ మార్క్స్ క్యారీ అవుతాయి అన్నమాట. సబ్మిట్ చేయడంతో పాటు ఇవన్నీ కూడా తను ప్రిపేర్ అయి ఉండాలని చెప్పి హాలిడేస్ అంతా కూడా నేను ఈ హాలిడేస్కి మేము ఎక్కడ వెళ్ళకుండా కొంచెం ఈ ప్రాజెక్ట్ వర్క్స్ అని, రిమైనింగ్ హోంవర్క్స్ అని, పెండింగ్ వర్క్స్ అని, రీడింగ్ అని, కొంచెం హరిని రీడింగ్లో బ్యాక్ ఉంటుంది. సో అదంతా కూడా ఇంప్రూవ్ అయింది అని అనుకుంటున్నాను, తెలీదు ఇప్పుడు ఏం చేస్తుందో. సో ఇవన్నీ నోట్స్, అంటే చెప్పాను కదా ఆల్రెడీ 1 month స్కూల్ స్టార్ట్ అయిపోయింది, సేమ్ వేరే క్లాస్ అని చెప్పేసి అవన్నీకి సంబంధించిన నోట్స్ అన్నమాట ఇవి. సో ఎంత ప్రిపేర్ అయింది ఏంటో తెలీదు. ఇప్పుడు టేబుల్స్ అవి అడగాలి, ఈ బుక్స్ అన్ని సర్దాలి, టైం టేబుల్ అది పంపించారు. అండ్ హరిని స్కూల్ ట్రాన్స్పోర్ట్లో వెళ్తుంది, లైక్ బస్లో వెళ్తుంది కాబట్టి మార్నింగ్ 8-5కి హరిని పికప్, దెన్ అగైన్ 3:15 or 3:20కి రిటర్న్ వస్తుంది. అగైన్ ట్యూషన్, ఆఫ్టర్ దట్ డాన్స్ క్లాస్. ఇన్ బిట్వీన్ కూడా ఏమన్నా జాయిన్ చేయాలా అనుకుంటున్నాను, బికాజ్ నాకైతే అసలు తలనొప్పి. స్కేటింగ్ కాదు, అసలు హాస్టల్లో వేసేద్దాం అనుకుంటున్నాను. శివాని మాట్లాడమన్నాను, ఒకవేళ మాట్లాడి అంతా సెట్ అయితే మేబీ ఆగస్ట్ నుంచి అలా వెళ్ళొచ్చు, నాకు తెలియదు. అది ఇంకా కొంచెం ఫైనలైజ్ అవ్వాలి. ఏంటి నాన్న చూస్తున్నారు, నాకు తెలియదు, అది ఫైనల్ అయ్యాక తెలుస్తుంది. సో ఫస్ట్ బ్యాగ్లో పెట్టుకునే ముందు కాస్త దండం పెట్టుకో. ఈ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా నీట్గా ఒక ఫైల్లో పెట్టిస్తే, ఇప్పటికైతే అట్లా పెట్టు, సాయంత్రం ఆ ఫైల్ అది సెట్ చేస్తాను. డైరీ ఇక్కడ పెట్టుకో, నాకు డైరీ ఇక్కడే ఉండాలి, బుక్స్ ఇక్కడ, ఇంకా బ్యాక్ సైడ్ జిప్ కూడా ఉందా ఇక్కడ, బాక్స్లు అవి బ్యాక్ సైడ్ టెక్స్ట్ బుక్స్ పెట్టేసుకో. ఇప్పుడైతే అది ఇచ్చేసేయి, ఈ 2 ఇక్కడ పెట్టేసుకో. అక్కడ లంచ్ది లంచ్ బ్యాగ్ ఉంది కదే. సో ఈ బాక్స్ చూసారా ఎంత బాగుందో, అన్ని పింక్ పర్పుల్. దీంట్లో మనకి ఒక బాక్స్ వస్తుంది చిన్నది, స్నాక్స్ బాక్స్ లాగా. ఇది మనకి ఇట్లా బెంటో బాక్స్ లాగా ఉంటుంది. ఇక్కడ రైస్, ఇక్కడ కర్రీ, ఇక్కడ ఇంకేమైనా పెట్టుకోవచ్చు. అండ్ ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా రసం, పప్పుచారు లాంటివి ఉన్నాయంటే దీంట్లో కూడా పెట్టుకోవచ్చు. ఇది మనకి స్టీల్ ఉంటుంది. అండ్ దిస్ ఈజ్ లైక్ వాషబుల్. Here we'll be having 3 kind of spoons. One is like spoon and fork. And ఏదో మన పిల్లలు చైనీస్ స్టిక్స్తో తిన్నట్టు ఇవి కూడా ఇచ్చారు. ఇది కూడా స్టీలే అన్నమాట. సో స్కూల్లో లైక్ ఏమంటారు, ఎలా ఇవన్నీ అలా. నువ్వేమన్నా ఇప్పుడు మనము చైనాలో ఉన్నామా, నువ్వు చాప్ స్టిక్స్ తీసుకెళ్ళడానికి నా పెయింట్ ఎందుకు తీసావు ఇచ్చారు, లైక్ ఏమైనా పిల్లలు ఊడగొట్టేస్తే పోతే అట్లా సెట్ చేసుకోవడానికి అని. దీని మూత ఒకసారి తీసుకెళ్ళిన ఒక 2 రోజులు అట్లా బాగుంటాయి, తర్వాత ఏ కలర్లోకి మారుతాయి అన్నది తెలీదు. ఆ హోంవర్క్స్తో పాటు ఇంకా ఇవి కూడా ఉన్నాయి కొన్ని, లైక్ ఏంటిది, 1 రెస్పాన్సిబిలిటీ టేక్ ఎవ్రీ డే. సో ఇలా మొత్తం ట్యూషన్ మ్యామ్ హెల్ప్ తీసుకొని చేసి. ఏంది స్పీకర్? ఇది వాళ్ళ పొద్దున్నే చేసింది అనమాట. లైక్ మనం మార్నింగ్ చాట్ కొనుక్కొని వచ్చాం కదా, దాని తర్వాత ఇది మ్యాథ్స్ ప్రాజెక్ట్. ఇది కూడా పాపం మ్యామే హెల్ప్ చేశారు, కానీ కలరింగ్ అది ఆమె మెజర్మెంట్స్ అవి మ్యామ్ హెల్ప్ చేశారు. కలరింగ్ అది హరిని చూసుకుని ఇంకేదో చేసింది. ఒరే ఇప్పుడు అది నన్ను కొట్టేస్తుంది, నువ్వు అన్ని హోంవర్క్స్ చాలా కష్టపడి చేశాక.
ఇది రెస్పెక్ట్ చార్టా. సో ఇప్పుడు ఇవి ఫాస్ట్గా సర్దేస్తా, చూస్తూ ఉండండి. సో ఫైనల్గా బ్యాగ్ అయితే రెడీ చేసేసాను. ఇంకా రిమైనింగ్ మెస్ అంతా ఇప్పుడు నేను క్లియర్ చేయాలి. వాడికి కూడా ఇంకా ఏదో ఒక స్నాక్ అది తినిపించి కాసేపు పడుకోబెట్టేస్తా. సో రేపు మార్నింగ్ అయితే ఇంకా హరిని ప్రిపేర్ అయ్యి వెళ్ళిపోతుంది కాబట్టి ఐ హోప్ మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాం. ఆబ్వియస్లీ ఇప్పటి నుంచి మామ్స్కి అందరికీ కొంచెం ఫ్రీడమ్ అయితే దొరుకుతుంది. బికాజ్ వీళ్ళు మార్నింగ్ ఒక 8 to 3:30 వరకు మనకి అవైలబుల్గా ఉండరు కాబట్టి కొంచెం రిలాక్స్గా ప్రశాంతంగా ఉండొచ్చు. కాకపోతే ఇంకా సెకండ్ కిడ్స్ ఉన్న వాళ్ళకి కొంచెం అది కూడా సాహసమనే చెప్పాలి. ఇదిగోండి గీ అంటేనే ఉంటాడు. ఇప్పుడు వాడిని కాస్త పడుకోబెట్టి టైం అయిందనమాట. ఒక గంట పడుకొని లేచి మళ్ళీ డిన్నర్ తింటారనమాట. ఏం చేస్తున్నావు? సైన్స్ ప్రాజెక్ట్ గురించి. ఫస్ట్ మనం 4 సీట్స్ అన్నిట్లో 4 సీట్స్ కాదు, ఫస్ట్ మనం మట్టి ఇలా బయోడిగ్రేడబుల్ గ్లాసెస్ ఆర్ ఏదైనా మట్టి దాంట్లో అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు వీళ్ళకి ఎక్స్పెరిమెంట్ ఏంటి అంటే ఇవన్నీ వేసి ఎలా స్ప్రౌట్స్ వస్తున్నాయి, ఏ రోజు ఎలా వస్తుంది అని వీళ్ళు అబ్జర్వేషన్ చేసి అది మొత్తం రాయాలన్నమాట సైన్స్లో. సో ఫస్ట్ అయితే నేను 5 తీసుకున్నాను, లైక్ మెంతులు, ఆవాలు, ధనియాలు, చిక్ పీస్ అండ్ పెసరపప్పు. ఇంకా యాక్చువల్లీ గోధుమలు ఇంకా రాజ్మా తీసుకోమన్నారు కానీ నా దగ్గర అవైలబుల్ ఉన్నాయి, అవే తీసుకున్నాను. ముందుగా మంచిగా మట్టి తెప్పించాను నర్సరీ నుంచి. మనం 5 సీట్స్ అన్నిట్లో వేసుకోవాలి. సో దాని తర్వాత శనగలు చిక్ పీస్ అన్నీ ఒకే చోట అట్లా వేయకూడదు హరిని. చాలు. వీటి మీద ఇలా పేర్లు రాసేసా, చూద్దాం ఇవి ఎన్ని రోజులకి ఎలా స్ప్రౌట్స్ వస్తాయో. మూంగ్ దాల్, కొరియాండర్, మస్టర్డ్, మెంతులు, చిక్ పీస్ ఇలా వేసాను. లైట్గా ఎలా ఇటు చూపిస్తా, నాట్ లైక్ దట్. నేను వేసేస్తాలే, నువ్వు ఇవి ఎక్కడ పెట్టాలన్నారు? ఇవి సన్లైట్ కింద పెట్టాలి. ఏదైనా మనం ప్లాంట్స్ కానీ ఏం చేసినా వీ నీడ్ సన్, వాటర్ అండ్ షెల్టర్. ఇలా మా బాల్కనీలో ఉంచేసిందన్నమాట. సో చూడాలి ఇది రేపటికి ఎలా వస్తాయి ఏంటి అనేది. స్నాక్స్కి ఇది ఏమంటారు, జామకాయ పెట్టాను. అండ్ బస్ స్నాక్కి చాక్లెట్ కేక్ పెట్టాను. లంచ్కి ఫ్రైడ్ రైస్. బ్రేక్ఫాస్ట్ ఆమె తింటుంది. బ్రేక్ఫాస్ట్ యప్పీ నూడిల్స్. హరిని బాయ్. నువ్వు కూడా వెళ్తున్నావు శివ? బాయ్ చెప్తున్నావు. సో ఐ హోప్ మీ అందరికి ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాము. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మెయిన్గా బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. లాట్స్ ఆఫ్ లవ్. బాయ్. అదిగో స్కూల్ బస్ వచ్చింది. స్కూల్ బస్. హలో. ఇప్పుడు అక్క వచ్చే టైంకి వీడు రియాక్షన్ చూద్దాం. బాయ్ చెప్పు. బాయ్. సి బాయ్. పొద్దున్నుంచి ఆయన నేను చాలా మిస్ అయినట్టున్నాడు. 2 months అయింది కదా. హౌ ఇస్ యువర్ ఫస్ట్ డే స్కూల్ హరిని? నైస్. డిడ్ యూ మెట్ యువర్ ఫ్రెండ్స్? ఎంజాయ్డ్ యువర్ ఫుడ్? ఇవాళ లక్కీలీ ఏమీ రాలేదు. చెప్పాను కదా 1-2 days ఏమి ఉండదు, జస్ట్ హాయ్ హలో ఇంకా మంచిగా సెట్ అవ్వడానికి. మేము ఇవాళ ఒక గేమ్ అన్నాం. సిట్ అంటే స్టాండ్, స్టాండ్ అంటే సిట్. ఆపోజిట్. నేను విన్ అయ్యా. ఓ నైస్. సో నచ్చిందా? చాలా రోజుల తర్వాత స్కూల్కి వెళ్ళా. సరే బాయ్ చెప్పేసి అందరికి. సో గైస్, మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ మెయిన్ గా ఇక్కడ ఏముందో చూడండి. ఏముంది ఇక్కడ? ఇక్కడ ఏం లేదు. ట్యూషన్ మ్యామ్ వచ్చే టైం అయింది. బాగానే వచ్చాడే.
బాయ్